సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన టాపిక్ మీద మాట్లాడబోతున్నాం. నిన్న సస్పెన్షన్లో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, బహుశా అందరికీ తెలిసిన పేరే ఇది. ఆయన నిన్న నున్నలో జరిగిన ఒక మాలాల ఆత్మీయ సమ్మేళనం అనే దాని మీద అక్కడ మాట్లాడుతూ ఆయన ఈ అధికారాలు దాని పోలరైజేషన్ గురించి మాట్లాడారు. అసలు ఇది వైరల్ అయ్యి ఇప్పుడు ఎవరైతే రాజకీయంగా ఆయన వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆయన ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న మరి రఘురామకృష్ణరాజు గారు ఆ వీడియోని ప్లే చేస్తూ దాని మీద సర్వీస్ రూల్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటాయి. అటువంటి అధికారి ఆయన ఏం పూర్తిగా తొలగించలేదు కదా ఐపీఎస్ నుంచి. ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఇవన్నీ వయలేట్ చేసి నేను సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తున్నాను అని చెప్పారు. దీని మీద ఈరోజు మనతో మాట్లాడడానికి జడ్జి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్కారం. ఏంటి సార్ అంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఎలక్షన్లే లేవు కదా దగ్గరలో, ఇప్పుడు సడన్గా సునీల్ కుమార్ గారు ఇదేదో మాట్లాడేశారు, మనం మళ్ళీ అధికారంలోకి రావాలంటే మనం కాపులు ఏకం కావాలి, ఇటువంటి ఫెయిలర్ అవుట్ వదులుతూ నిన్న ఒక సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు అసలు ఆయన ఎందుకు మాట్లాడారు, అసలు దీని వెనక ఏం కారణం ఉంటుంది, ఏం ప్లానింగ్ జరుగుతుంది మీకేమన్నా? సునీల్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండంగా ఇటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ఇటువంటి వాళ్లకు కావలసినవన్నీ సమకూర్చి సునీల్ కుమార్ దగ్గర నుంచి ఎన్ని పనులు చేయించవచ్చో, అంటే చట్టవిరుద్ధమైన పనులు అన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారు. ఆ రోజు కూడా కాపులు దళితుల యొక్క పోలరైజేషన్ గురించి మాట్లాడి ఉంటే ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలను బహుశా ప్రజలు కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ, ఎస్సీలు కానీ, కాపులు కానీ విశ్వసించే అవకాశం ఉండేది. కానీ కేవలం ఒకే ఒక సింగిల్ అజెండా, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? చంద్రబాబు వెంట నడుస్తున్నటువంటి స్ట్రాంగ్ కాపులేటర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఆయన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టాలి. ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టాలంటే ఈయన దళితుడైన ఈయన దళితులు కాపులు కలిసి కమ్మ సామ్రాజ్యాన్ని కూల్చాలి. చంద్రబాబు నాయుడు ఏమైనా కాపు సమాజానికి సంబంధించినవాడా, లేకపోతే దళిత సమాజానికి సంబంధించినవాడా? పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా పెట్టి మొత్తం అంతా వీళ్ళే పరిపాలన చేస్తున్నారంటూ ఆయన అనుగుణ మాటలు, అవసరం లేని మాటలు, సందర్భానుసారంగా మాట్లాడవలసిన మాటలు కానివి నిన్న మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అధికారం పోతే నిజంగానే మాలల చేతికి అధికారం వచ్చేస్తా? చంద్రబాబు నాయుడు గారికి అధికారం పోతే మాలల చేతికి అధికారం వస్తుందా అన్న ఆ మాట కలలో కూడా ఊహించలేని ఒక మాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అధికారం పోవాలి? మేము అదే అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అధికారం పోవాలి? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అధికారం రావాలి? జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా చేసిన విధ్వంసం ఈ సునీల్ కుమార్ కనపడలేదా? ఈ సునీల్ కుమార్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? ఆయన ఏమైనా దళితులకు మేలు చేసి సస్పెండ్ అయ్యాడా? ఆయన అవినీతి చేసి ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి తన అనుచరులైనటువంటి ఏదో ఒక ఏఏఎం అని ఒకటి పెట్టుకుంటాడు ఆయన, ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్కు ఫండ్స్ డైవర్ట్ చేసి ప్రభుత్వ ధనాన్ని, దళితులకు చెందవలసిన ధనాన్ని ఆయన సొంత ఖర్చులకు వాడుకున్నాడు. ఈయన రఘురామకృష్ణరాజుకి ఎందుకు టార్గెట్ అయ్యారు? రఘురామకృష్ణరాజుని హింసించిన సిఐడి ఈయన. ఒకప్పుడు పాత సినిమాల్లో సిఐడీలు వేరు, వాళ్ళు అన్యాయస్తులను, దుర్మార్గులను, దోపిడీ దొంగలు పట్టుకోవడానికి మారువేషాలు వేసేవాళ్ళు. ఈ సిఐడి ఏం చేశాడు? రఘురామకృష్ణరాజు లాంటి ప్రజాప్రతినిధిని, ఎంపీని హింసించడానికి, ఎంపీని టార్చర్ పెట్టడానికి ఈయన మారువేషం వేశాడు. అదే కదా రఘురామకృష్ణరాజు అంటున్నది, సునీల్ కుమారు ముఖానికి మాస్క్ వేసుకొచ్చి నన్ను కొట్టాడు అని, నన్ను హింసించాడని, అదే కదా అభియోగం. కాబట్టి ఈ సునీల్ కుమారు రఘురామకృష్ణరాజుకి ఎందుకు టార్గెట్ అయ్యాడని కాదు,
టార్గెట్ అనకూడదు మనం. అవును. రఘురామకృష్ణరాజుకు జరిగిన అన్యాయాన్ని రఘురామకృష్ణరాజు ఏదో రూపంలో ఆయన న్యాయం పొందాలి. అది సునీల్ కుమార్ కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, లేదా ఇంకో XYZ కావచ్చు. అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఇక్కడ కులం ముఖ్యం కాదండి శ్రీరామ్ గారు. అధికారం దుర్వినియోగం చేసి ఒక జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఆ రోజు ఎప్పుడో చూసాం. మా బావ కళ్ళల్లో ఆనందం చూడాలని పరిటాల రవి గారిని చంపేశానని చెప్పిన ప్రబుద్ధుడు ముద్దుసీని గురించి కూడా విన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక ఎంపీని పట్టుకొని అంత విచక్షణారహితంగా దాడి చేసి ఇంత అధికార దుర్వినియోగం చేసినటువంటి సునీల్ కుమారు ఈరోజు రాజకీయం మాట్లాడుతున్నాడంటే బహుశా ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడేమో. అవును, కరెక్టే. ఇప్పుడు దీని మీద రఘురామకృష్ణరాజు గారు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తాను, సివిల్ సర్వీసెస్ రూల్స్ వయలేట్ చేయడం ఇదని అన్నారు. మరి స్టేట్ గవర్నమెంట్ దీని మీద రియాక్ట్ అవ్వచ్చా? మరి వాళ్ళు అసలు దీని మీద చర్య తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా డిఓపికి పవర్ ఉంది కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నప్పటికి కూడా ఆ స్టేట్ డిపార్ట్మెంట్లోనే ఆయన జీతభత్యాలు తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన సస్పెన్షన్ అలవెన్స్ తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన అండర్ కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అతని దగ్గర నుంచి వివరణ తీసుకొని ఆ వివరణ పత్రాన్ని ఆయన మీద అభియోగాలను సెంట్రల్ గవర్నమెంట్కు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇతనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సీసీఐ రూల్స్ క్లియర్గా చెప్తున్నాయి. సీసీఐ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఒక కులాన్ని రెచ్చగొట్టే విధంగా కుల రాజకీయాలు చేయకూడదు, రాజకీయ పార్టీలతో అంటగాకూడదు, వాటికి దూరంగా ఉండాలి అన్నది సీసీఐ రూల్స్లో ఉన్నటువంటి నిబంధన. ఒకవేళ నీవు ఈ ఉద్యోగం వద్దనుకున్నావు అనుకో, నువ్వు సీసీఐ రూల్స్ను అతిక్రమించవచ్చు. అది వెంటనే నువ్వేం చేయాలి? నువ్వు రాజీనామా చేయాలి. నీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నీ రాజీనామా ఆమోదం పొందుతుందని మేము అనుకోవట్లేదు. కానీ ఇటువంటి ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం, కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం చట్టరీత్యా నేరం. అది రాజద్రోహంతో సమానం. ఆ విషయము ఆ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సునీల్ కుమార్కి బాగా తెలుసు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదేమో, నీ తెలియజేస్తున్నా. నిన్న ఆయన ఏదైతే మాట్లాడాడో అవి మొత్తము కులాల మధ్య కులాలను రెచ్చగొట్టే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి అది ఖచ్చితంగా 7 సంవత్సరాలకు పైన శిక్ష పడేటువంటి నేరం. కాబట్టి వెంటనే గవర్నమెంట్ వారు అతనిపైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి, ఇందులో అరెస్ట్ చేయాలి. ఇప్పుడు రెచ్చగొట్టేది ఉంది ఇందులో. అతను అంటుంది పోలరైజేషన్, అంటే మనం ఆ కులం ఈ కులం కలిస్తే మనం రాజ్యాధికారం చేపట్టవచ్చు అన్నారు. దాంట్లో అంతవరకు అయితే నో అబ్జెక్షన్. ఇప్పుడు నువ్వు నేను కలిసి ప్రయాణం చేద్దాము, మన వ్యాపారం అభివృద్ధి చెందుతుందనో, మన పార్టీ అభివృద్ధి చెందుతుందనో, మన మధ్య సఖ్యత పెరుగుతుందనో మాట్లాడుకోవడం వేరు. ఇది ఈ క్యాస్ట్ పోలరైజేషన్ ఇప్పుడు ఎలక్షన్స్ లేకుండా ఇప్పుడు దీని మీద మాట్లాడుతున్నారంటే దీని వెనక ఏమైనా పొలిటికల్ కాన్స్పిరసీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చా మనం? ఎలక్షన్ టైంలోని రాజకీయాలు చేయాలనేది ఒకప్పటి మాట. 2004 నుంచి ఆ సిద్ధాంతాలే మారిపోయాయి. 24 గంటలు రాజకీయం చేయడము రాజశేఖర రెడ్డి ఆ రోజు నేర్పించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి లోపం ఏంటి? ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత రాజకీయాలు చేయడు. ఆయన రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి, రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, రాజకీయం చేయడు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన డే 1 నుంచి ఆయన రాజకీయాలే చేశాడు. ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసమే ఆయన వాడుకున్నాడు. అలా చేశాడు కాబట్టి ఆయన 2009లో బోటాబోటి మెజార్టీతో అయినా ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు మళ్ళీ రెండవసారి. అదే ఆయన కానీ రాజకీయాన్ని పక్కన పెట్టి కేవలము పరిపాలన మీద దృష్టి పెట్టింటే ఆ రోజు మళ్ళీ రెండోసారి సీఎం అయ్యే అవకాశం ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి వ్యత్యాసం ఆ రోజుల్లో ఆ విధంగా ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే వ్యత్యాసము మరింత దూకుడుగా వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తూనే ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనూ రాజకీయం చేశాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక పార్టీ నాయకుడుగాను రాజకీయం చేస్తున్నాడు. ఇటువంటి వాళ్ళని అందరినీ పెంచి పోషించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దళిత కాపు కాంబినేషను వర్కౌట్ అవుతుందా అని నన్ను అడిగితే నేను కాదనే చెప్తాను.
నిన్న జరిగిన సమావేశం ఏంటి అసలు అది? అది కేవలము మాలలకు సంబంధించిన ఆత్మీయ సమావేశము నేను అన్నారు. అది నిజమో కాదో కూడా నాకైతే అథెంటికేటెడ్గా సమాచారం లేదు. ఇప్పుడు రఘురామకృష్ణరావు చూపిస్తున్నటువంటి విజువల్స్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు నాకు అదే సమావేశము ఎందుకంటే విజయవాడ నున్న దగ్గర నిన్న సమావేశం ఏర్పాటు చేశారు, మాలల ఆత్మీయ సమావేశం అని. ఆ హోర్డింగ్స్ కనపడుతున్నాయి కాబట్టి అదే సమావేశంలో ఇతను మాట్లాడాడని. అక్కడ చూడండి, ఆ సమావేశంలో ఉన్న వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు. అది వైసీపీ సమావేశం పెట్టింటే బాగుండేది. మాలల అని పెట్టడము నేను అబ్జెక్ట్ చేస్తున్నా. ఓకే ఓకే, మీరు వైసీపీ వాళ్ళంతా కలిసి మీ జెండా పెట్టుకోండి. అంబేద్కర్ ఫోటో స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోండి, రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకోండి. మీరు అంబేద్కర్ ఫోటోలు పెట్టి మాలల ఆత్మీయ సమావేశం అని చెప్పి వైసీపీ నాయకులందరూ అక్కడ కూర్చొని కూటమి ప్రభుత్వం పైన విషం జల్లే విధంగా, అక్కడ మీరు మాలలను రెచ్చగొట్టే విధంగా ఇటువంటి ప్రసంగాలు చేయడం ఎంతవరకు కరెక్టు? మేధావులు కదా మీరంతా మేధావులు మేధావితనంతోనే ప్రవర్తించాలి. మీరు పెట్టుకోవాల్సిన ఫోటో పెట్టుకొని మీరు ఇటువంటి సమావేశాలు చేయాలి. కానీ గొప్ప వ్యక్తి అయిన అంబేద్కర్ గారి ఫోటో నాడు పెట్టుకొని ఈ విధమైనటువంటి చిల్లర రాజకీయాలకు తెరదించడము, తెరలేపడము. రామకృష్ణ గారు, లాస్ట్లో నాది ఒకటే క్వశ్చను. ఈ అసలు ఓపెన్గా క్యాస్ట్ల గురించి మాట్లాడుకోవాలా? అవసరం లేదు. ఇప్పుడు సర్వమానవ సౌభ్రాతృత్వం, అన్ని కులాలు ఒకటైపోవాలి, కులరహిత సమాజం రావాలి అంటే ప్రతిదానికి ప్రతి వాళ్ళు కులాల గురించి మాట్లాడితే ఎట్లా పోద్దండి ఇది? కుల భోజనాలు ఉండకుండా చూడండి. మరి అదే ఉండకూడదు. కుల సంఘాలు, కుల భోజనాలు, మా కులము గొప్ప, మీ కులం గొప్ప, ఈ కులము రక్తం ఇటువంటిది, ఆ కులము రక్తం ఇటువంటిదని మాట్లాడే వాళ్ళని ప్రోత్సహించకుండా ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్లుగా కులాల గురించి మాట్లాడకుండా అవకాశం ఉండదు. కులం ఎంతవరకు? కులం ఇంటి వరకే, ఇంటి లోపలే. ఒక్కసారి ఇంటి గడప దాటి బయటకు వచ్చామనుకో ఆ కులం ప్రస్తావన ఉండకూడదు. విఘ్నులైన వాళ్ళు చేయవలసినటువంటి పని. ప్రతి ఒక్కదానికి వాళ్ళే కాదు, నేను కూడా, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా సందర్భం వస్తే కులాన్నే వాడుకుంటున్నా. అది ఉండకూడదు. నేను కూడా నా తప్పును నేను అంగీకరిస్తున్నా. అది ఉండకుండా ఉండేటువంటి సమాజము మనం చూడాలి. అందరూ సర్వమానవ సౌభ్రాతృత్యంతో అందరూ ఒకే రకం, అందరూ ఒకటే అన్న ఒక నానుడితో ఎప్పుడైతే సమాజము ఉంటుందో ఆ సమాజము నిజంగానే ఒక స్వర్గం. ఆ స్వర్గం అన్నది మనకు అందుబాటులో లేదు. సస్తే కానీ స్వర్గం కనపడట్లే. అంటే జనం మర్చిపోదామన్నా నాయకులు వదిలిపెట్టి మర్చిపోనిట్లే. ప్రతి ఒక్క నాయకుడు కులం నుంచి పుట్టేవాడే కాదనము, కానీ కులాన్ని అడ్డం పెట్టుకొని నాయకుడిగా ఎదగాలనుకుంటున్న ఈ దౌర్భాగ్యం నుంచి ఈ నాయకులు బయట రావాలి. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు చదువులు బాగా చదువుకోవడం జరిగిన తర్వాత ఇప్పుడు బాగా చదువులు పెరిగిపోయినాయి. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక్క దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పోయి ఉంటున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళలో చూడండి విపరీతంగా క్యాస్ట్ పోలరైజేషన్ అయిపోయి అంతా బాగానే జరిగిపోతూ ఉంది. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ గొంగట్లో కూడైపోతుంది. ఇక్కడ రాజకీయాన్ని సమర్థవంతంగా చేయగలిగినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులు లేకపోవడం, కులాన్ని అడ్డం పెట్టుకోకుండా ఏ నాయకుడు పుట్టుకురావట్లే. ఇక్కడ ఏంటంటే పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు కూడా ఏ నాయకుడైనా ఆయన పుట్టిన కులాన్ని మొదట త్యజించాలి. పవన్ కళ్యాణ్ గారు నేను కాపు సామాజిక వర్గాన్ని నుంచి వచ్చిన వాడిని అన్న మాట త్యజించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను కమ్మ సామాజిక నుంచి వచ్చిన వాడిని అన్న పదాన్ని త్యజించాలి. ఒకటి చెప్తున్నానండి, నాకు 52 సంవత్సరాలు. నాకు తెలివి వచ్చిన తర్వాత నేను రాజకీయాలను బాగా ఫాలో అయ్యాను. ఇంతవరకు చంద్రబాబు గారి నోటి వెంట ఆయన సామాజిక వర్గాన్ని కీర్తించిన సందర్భం ఒక్కటైనా చూపించండి. ఒక్క మీటింగ్లో అయినా, ఒక్క సమావేశంలో అయినా చంద్రబాబు నాయుడు గారు ఆయన సామాజిక వర్గాన్ని, కమ్మ సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకొని మాట్లాడడం కానీ, సామాజిక వర్గాన్ని కీర్తించడం కానీ, వాళ్ళకు నేను మేలు చేస్తానని చెప్పిన సందర్భం కానీ ఒక్కటైనా ఉందా? నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ నేను రోజు రాజకీయాలు చూస్తుంటా. ఈ అంశము
చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి అత్యంత ఉత్తమమైన లక్షణం. చాలామంది నాయకులు చూశాను నేను. మళ్ళీ వాళ్ళు ఏదో సందర్భంలో వాళ్ళ కులం గురించి మాట్లాడడం, ఆ కులం గొప్పతనాన్ని గురించి మాట్లాడడం, కులాన్ని నెత్తిన పెట్టుకోవడం, మీకు అందరికీ నేను ఉన్నానంటూ భరోసా ఇవ్వడం చూశాను. ఒక్క చంద్రబాబు నాయుడులో నేను చూడలేదు. మీరు ఒక సీనియర్ జర్నలిస్టుగా ఎక్కడైనా మీకు చంద్రబాబు నాయుడు గారు ఆ సామాజిక వర్గాన్ని పొగుడుతూ కానీ, నెత్తిన పెట్టుకొని మాట్లాడడం కానీ, మీకు ఏదైనా చేస్తానని చెప్పడం కానీ ఉంటే ఒక్క క్లిప్పింగ్ నాకు చూపించండి. ఆయనకి అసలు భయం అండి. స్టేజ్ మీద ఎక్కేటప్పుడే ఆ స్టేజ్ మీద ఎవరెవరు తన పక్కన ఉంటారో ముందే చూసుకుంటారట ఆయన. నేను అదే అంటున్నా. అంటే అటువంటి లక్షణం ఉన్న నాయకుడు కావాలి. అప్పుడే అన్ని మతాలకు, అన్ని కులాలకు ఆయన సమదృష్టితో చూస్తాడు. నా మనసు నిండా నా కులాన్ని నేను నింపుకొని నేను అధికారిగా ఉంటే అది ఎలా నిష్పక్షపాతకమైనటువంటి పనితీరు అవుతుంది? ఏదో ఒక చోట నేను నా బుద్ధి నేను చూపిస్తాను. అది చేతల్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, పెన్నుతో కావచ్చు. అది మారాలి. నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నానని మీరు అనుకోకండి. చంద్రబాబునే కాదండి, నేను అంటున్నది ఏంటంటే నా నోట ఈ మాట ఎందుకు వచ్చిందంటే నా కళతో నేను చూడలేదు. 52 సంవత్సరాల నా వయసు రీత్యా నాకు కన్సిడరబుల్ ఏజ్ ఉంది కదండి. ఒక వ్యక్తిని జడ్జి చేయడానికి ఈ మాత్రం వయసు సరిపోతుంది. ఆ నమ్మకంతోనే ఈరోజు ప్రేక్షకుల ముందు ఈ మాట అడుగుతున్నా. అట్లా ఉండాలి. అప్పుడే సమాజంలో మీరన్నట్లుగా ఈ కులరహితమైన కులాలతో పట్టింపు లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి దృక్కోణం ఏర్పడుతుంది. అంటే తన కులం మీద తనకు అభిమానం ఉండటంలో తప్పులేదు, కానీ వాడు నిజంగా అంత అభిమానం ఉంటే తన కులపోడికి ఏదైనా సాయం చేయడంలో కూడా తప్పులేదు. కానీ ఇంకొక కులం గురించి మాట్లాడడం, ఇంకొక కులం వాళ్ళకి అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. ఇదే కావాలి. నేను ఇదే మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు, ఈ సునీల్ కుమార్ లాంటి వాళ్ళు మాలలను అడ్డు పెట్టుకొని ఏదో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నారని మాకు తెలుసు. నేను మాలను కాబట్టి నాకు కూడా మెసేజ్లు వస్తున్నాయి, నాకు ఆహ్వానాలు వస్తున్నాయి, రకరకాలుగా మాటలు వింటున్నాను. ఏకంగా నా పైన ముద్ర వేసేశారు. నువ్వు జాతి కోసం మాట్లాడు, అబ్బా బిడ్డ కోసమైతే మాట్లాడతావు, వాళ్ళని భుజాలను వేసుకొని మోస్తావు, వాళ్ళకి ఏదైనా ఒక మాట ఉంటే ఇరుచుకుపడుతుంటావు, జాతి కోసం నువ్వు మాట్లాడట్లేదు అంటారు. నేను ఒకే మాట చెప్తున్నా. జాతి కోసం మాట్లాడాలనుకున్నటువంటి జాతీయ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు. నేను మాట్లాడుతున్నది అవినీతి, అక్రమాలు, అన్యాయం ఎవరు చేస్తున్నారో వాళ్ళ గురించినే మాట్లాడుతున్నా. అది కులము కాదు, అది నాది సొసైటీ, నాది సమాజం, నాది కులం కాదు. నేను ఎప్పుడూ కూడా న్యాయం పక్షమే మాట్లాడతాను. అది ఎవరు అన్యాయం చేసినా నేను వాళ్ళను ధిక్కరిస్తున్నాను. దేనికోసం దళితులు కాపులు కలవాలి? ఆయనకు కష్టం వచ్చింది కాబట్టి. ఆయనకు కష్టం వచ్చిందంటే ఆయనకు కష్టము ఎందుకు తెచ్చుకున్నావు? నీకు ఆ కష్టము శుభ్రంగా ఐపీఎస్ ఆఫీసర్వి, నెలకు 5 అంకెల జీతము, చుట్టూరా మంది మార్బలము, గవర్నమెంట్ ఇచ్చే బంగ్లాలు, గవర్నమెంట్ ఇచ్చే కార్లు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రతి అంశము నీకు సమకూరింది. అవన్నీ చాలక నువ్వు దళితుల కోసం కేటాయించిన నిధుల్లో కూడా నువ్వు కక్కుర్తి పడ్డావా లేదా? నువ్వు కక్కుర్తి పడ్డావా లేదా? పైగా ఒక ఎంపీని ఆ విధంగా నువ్వు అధికార దుర్వినియోగం చేసి కొట్టావా లేదా? ఒక మతాన్ని ప్రచారం చేసావా లేదా? నువ్వు ఒక బోగస్ దళితుడివి చెప్పాలంటే. నువ్వు ఆ బోగస్ సర్టిఫికెట్ పెట్టుకొని నువ్వు ఈ నాటకాలన్నీ ఆడుతున్నావా లేదా? ఫస్ట్ నీలో నిజాయితీ ఏది? నీలో నిజాయితీ ఏది? ఫస్ట్ నీలో నిజాయితీ లేకపోయా. కాబట్టి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారండి శ్రీరామ్ గారు, ప్రజలు నమ్మరు. అంటే ఇంతకుముందు ఈ ఎలక్షన్స్ ముందు ఎప్పుడైనా ఈ కాపులు, ఈ మాలలు వీళ్ళంతా ఒకటి కావాలని ఎప్పుడైనా ఈ క్యాస్ట్ దీని గురించి ఎప్పుడైనా జరిగినాయి సమావేశాలు? చాలా సమావేశాలు జరిగాయి. ఎందుకంటే నేను కూడా అందులో పాల్గొన్నానని చెప్తున్నా. నేను కూడా పెద్ద పెద్ద కాపు లీడర్లు, పెద్ద పెద్ద దళితుల లీడర్లు కలిసి ఒక 6 నెలల పాటు
ఒక గొప్ప వ్యక్తి ఇంట్లో సమావేశాలు చేశాం. అచ్చా. అప్పుడు మేమేమన్నామంటే దళితులు కాపులు కలిసి ప్రయాణం చేస్తే రాజ్యాధికారం దక్కించుకోవచ్చు, రాజ్యాధికారం వచ్చిన తర్వాత సమన్యాయం అన్నది చేయడానికి అవకాశం ఉంటుంది అని కలవాలన్న ప్రయత్నం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోటివేటెడ్ క్లాసెస్ నడపాలని, బస్సు యాత్రలు అయితేనేమి, పాదయాత్రలు అయితేనేమి, ఇటువంటి వాటితో ముందుకు వెళ్ళాలని ఒక పెద్ద పెద్ద నాయకులు, ఇంటలెక్చువల్స్ అందరూ ఆ సమావేశాలు చేశాం. కానీ అందులో పాల్గొన్న వ్యక్తుల వెనకాల జగన్మోహన్ రెడ్డి నీడ ఉంది. ఓకే. అక్కడ మేము వెనుకం చేసాం. గమనించారు. మీకు గమనించాను. ఎందుకంటే ఒక న్యాయమూర్తిగా, న్యాయవాదిగా పనిచేసిన నాకు వ్యక్తి యొక్క మాట తీరును బట్టి నేను అంచనాకు వస్తాను. ఓకే. వీళ్ళు ఇండైరెక్ట్గా ఓట్ బ్యాంకుని, అదేలేండి మోటివ్ బిహైండ్ ఓటు బ్యాంకుని డిస్మెంటల్ చేసేదానికి తప్ప అసలైన మనస్ఫూర్తిగా దళిత కాపు కాంబినేషన్లో ఉండాలి అనుకోవట్లేదు. అదే మీ ఎంత అవసరం వస్తే అంత అవసరం. మీ భాషలో చెప్పాలంటే మోటివ్ బిహైండ్ ద సీన్. యా, ఎస్. గమనించి మళ్ళీ మేము తప్పుకున్నాము. మళ్ళీ అది కూడా ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది ఆ టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో. కానీ ప్రజలంతా ఏకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలనకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈరోజు కూటమి ప్రభుత్వం, నేనైతే మంచి ప్రభుత్వం అనే నేను అన్ని చోట్ల మాట్లాడుతున్నా. ఇది మంచి ప్రభుత్వమే, అనుమానం లేదు. ఓకే అండి. అంటే ఇప్పుడు ఆ క్యాస్ట్ దాని మీద నుంచి మన ప్రభుత్వాలు ఏంటంటే పొలిటికల్ కాన్స్పిరసీ మీద మాట్లాడాలని ఈరోజు మిమ్మల్ని ఈరోజు చర్చకు పిలిచాము. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీరామ్.